హలో బ్రోస్. ఇది ఎక్కడంటే మన 2 డేస్ బ్యాక్ మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఈ పీర్ల పండుగ అనేది సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుందని చెప్పారండి. బట్ నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ వెళ్ళాము. అక్కడ చాలా అంటే చాలా మా ఎక్స్‌పెక్టేషన్ రీచ్ చేయకంటే ఎక్కువైంది అనుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పూలు పెట్టేసి, పూజ చేసేసి వాళ్ళు వస్తారు కదా! పీర్ల గురువు ఉంటారు. వాళ్ళొచ్చి వాళ్ళ ఇంటిల్లి పాది అక్కడ ఉండడంతో వాళ్ళందరికీ పూజ చేసి ఆ యొక్క పూజని ఇంటిల్లి పాది అందరినీ పిలిచి ఎవరు రిలేటివ్స్ మీ వాళ్ళు ఎవరు అనేది ఒక ఫస్ట్ టైం వాళ్ళు చేశారనమాట. అలా అయిన ఆ పీరుల్ని బయట తీసుకొస్తున్నారు చూడండి. నాకైతే చాలా భయం వేసిందండి ఇలా తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ పడేసేస్తారనేసి. బట్ బయట వచ్చేసి చాలా ఊరు మొత్తం వచ్చారండి. ఊరు మొత్తం వచ్చి ఇలాగ ఎంత బాగుంది కదా! ఎంత బాగుంది చూడండి. ఇలా దీన్ని తీసుకొని ఊరు మొత్తం ఆటపాటలతో డాన్సులు వేసుకుంటూ బ్యాండ్ భజనతో లైక్ బల్లా డ్రమ్స్ అంటారు కదా! బల్లారి డ్రమ్స్ పెట్టుకొని ఊరు మొత్తం మెరూన్ లాగా తీసుకొని పోయారండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. దాంతోపాటు ఇలాగే తీసుకొని వెళ్ళగా అది ఒకటే అనుకున్నాను. బట్ చూసాంగా సడన్‌గా ఊర్లో ఇంకా ఒక్కొక్క స్ట్రీట్‌ని ఇంకా ఒకటొకటి ఇలా వచ్చి అన్నీ కలిసి ఒకే చోటుకి వచ్చారు. నాకు ఆశ్చర్యం ఉంది. ఇన్ని పీర్లు అయ్యో! నేను ఒకటే అనుకున్నాను. బట్ ఇన్ని వచ్చాయా అనేసి. బట్ నాకు ఇదేమంటే ఒక రకమైన థ్రిల్లింగ్‌గా అనిపించింది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలా ఇలా ఉంటది అనేసి. ఇలా వాటినన్నిటిని ఒక తావుకి తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడేమంటే అంటే ఒక గ్రామ చావిడి అంటే ఒకటి ఉంది. లైక్ పీర్ల చావిడి అంటారంట వీళ్ళు. అదొకటి ఉంది. దీంట్లో అన్నిటినీ ప్రతిష్ఠించి వీళ్ళు ఒక 5 డేస్ అలాగా పూజ చేస్తారంటండి ఇది. అలాగే ఇక్కడ ఒక అగ్నిగుండం లాగా ఒకటి క్రియేట్ చేశారు. దీంట్లో ఏమంటే లైక్ అగ్నిగుండాన్ని దాటడం లాంటివి చేస్తారంట. లైక్ ఆ విధంగా అగ్నిగుండం దాటడం వల్ల ఉండే రోగాలు పోతాయనేసి ఒక స్ట్రాంగ్ నమ్మకం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. బట్ హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ పండుగ చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం మనం చెప్పుకోవాల్సిన విషయం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ బ్రో.